ట్రీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు వాస్తు నిపుణులు, వాస్తు సామ్రాట్, వాస్తు విభూషణ్ హరివాస్తు ఖాటిగర్ హరి గారు మన ట్రీ మీడియా స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి కొన్ని వాస్తులో సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్తే అండి. వాస్తు 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 ఉదయం లేచి నుంచి మనం ఏ కార్యం తలపెట్టినా వాస్తు గురించే సమస్యలు. ఇల్లు కట్టాలన్నా వాస్తు, ఒక ఇంట్లో ఉండాలన్నా వాస్తు, నైరుతిలో ఇది ఉండాలి, ఆగ్నేయంలో అది ఉండాలంటారు. వాస్తు అసలు ఉందా గురువుగారు? ఉంటే ఆ వాస్తును పాటించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మంచిగానే ఉన్నారని చాలామంది అంటుంటే విన్నాను. అసలు వాస్తు ఉందా? దాని గురించి కొద్దిగా తెలియజేయండి గురువుగారు. ఇప్పుడు వాస్తు ఉందా లేదా అనే ఒక ప్రశ్నలో 100% ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన నియమాలు ఉన్నాయని నేను అంటాను. దానికి మనం పెట్టుకున్న పేరు వాస్తు. చాలా సింపుల్గా ఒక వర్డ్ మాట్లాడాలంటే, ఇప్పుడు వాస్తు ఉందా లేదా అనేది ఎలా చెప్పగలుగుతాము అంటే, మనకు శాస్త్రాల్లో కొన్ని నియమాలు ఇచ్చారు. అంటే ఒక ప్రధాన ద్వారం ఇక్కడే పెట్టాలి, ఒక్కొక్క పొజిషన్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అని కొన్ని నియమాలు ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ నుంచి ఒక 1000 కిలోమీటర్స్ జర్నీ వెళ్తున్నారు. డే టైంలో వెళ్ళినప్పుడు మీకు ఎలా ఉంది, నైట్ టైంలో వెళ్ళినప్పుడు ఎలా ఉంది, మధ్యాహ్నం టైంలో పోయినప్పుడు ఎలా ఉంది, సాయంత్రం ఎలా ఉంది, నెక్స్ట్ ఎండాకాలంలో పోయినప్పుడు ఎలా ఉంది, చలికాలంలో పోయినప్పుడు ఎలా ఉంది. మీరు ఒక 20 ఇయర్స్ జర్నీలో ఇదే ట్రావెల్, ఈ రూటే మీరు చేశారు. మీరు అప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా, ఇవ్వరా? తప్పకుండా ఇస్తారు. రైట్. ఏమని ఇస్తారు? ఎండాకాలంలో పోయినప్పుడు అక్కడ చాలా హీట్ వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా కాలే చెట్లు నేను చూశాను, కాబట్టి రాత్రిపూట పోయేటప్పుడు జాగ్రత్త అంటారు. ఒక మాట, ఒక ఇన్స్ట్రక్షన్. అట్లా మీరు ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల నుంచి అదే వేలో వెళ్తున్నప్పుడు మీరు ఇచ్చింది ఏమవుతుంది? శాసనంలాగా మారిపోతుంది. ఇక్కడ ఇలా వెళ్ళడం వల్ల ఇలా జరుగుతుంది. అది తెలిసిపోయి వాళ్ళ 100 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పునే ఉదయిస్తాడు. ఏమన్నా మారుతాడా? ఉత్తరాయణం దక్షిణాయనంలో మారుతూ ఉంటాడు. అది ఎట్లా? భూమికి సంబంధించిన మార్పు, సంక్రమణం అది కంపల్సరీ జరుగుతుంది. ఇప్పుడు మనం వాస్తు అనే మాట మాట్లాడినప్పుడు, ఇప్పుడు మీరు ఎట్లయితే ఈ 100 సంవత్సరాల ట్రావెలింగ్లో మీరు ఇవన్నీ ఎట్లా తెలుసుకున్నారు అంటే, ప్రతి ట్రావెలింగ్లో రికార్డ్ చేశారు, తెలుసుకున్నారు. అట్లనే మన మహర్షులు ఏం చేశారంటే, ప్రతి ఒక్క బిల్డింగ్ ఒక డోర్ ఇక్కడ పెట్టి ఏం జరుగుతుంది చూశారు, పరీక్ష చేసి మరి చేశారు, నిర్ధారణకు చేశారు. 2వ స్థానంలో పెడితే ఏమైంది, తూర్పులో 2వ స్థానం, ఉత్తరంలో 2వ స్థానం. ఇట్లా అష్టదశ మహర్షులు అంటారు, అంటే 18 మంది ఋషులు. వీళ్ళు పరిశోధన చేశారు, ఇంకా ఎంతోమంది చేశారు. మనం ప్రధానంగా మాట్లాడేది మాత్రం ఈ అష్టదశుల మహర్షుల గురించి మాత్రమే. అయితే ఎంతోమంది ఎన్నో పరిశోధనలు చేశారు. వాళ్ళు అందించిందే ఈ ఒరిజినల్ శాస్త్రం. మనకు వాస్తు అనేది జ్యోతిష్యంలో ఒక భాగం అని మాట్లాడతారు జ్యోతిష్యులు, కానీ అది రాంగ్, 100% రాంగ్. దీనికి ఒప్పుకుంటారా మీరు? జనరల్గా ఒప్పుకోరు, జనరల్గా ఎవరు కూడా అందులో ఒక భాగమే కాదండి అని మాట్లాడతారు. సరే, నేను కూడా ఒక భాగమే అంటాను, కానీ ఎంతవరకు? సరే, నేను జ్యోతిష్యులను ఒక మాట అడుగుతాను, జస్ట్ మీ మీద ఏదో కోపంతోనూ అడగడం లేదండి, జస్ట్ మీరు కూడా ఒక ఆలోచన చేయండి. ఎందుకంటే జ్యోతిష్యులు ఏమనుకుంటారంటే, వాస్తు అనేది కేవలం ఈ జ్యోతిష్యంలో భాగమే అనేది మాట్లాడతారు, కానీ అది రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే, నేను ఒక మాట చెప్తాను. అందరి జన్మ నక్షత్రాలకు, నామ నక్షత్రాలకు ఒక కొలత తీసుకునే సిస్టమ్ ఉంటుంది. అది ఒరిజినల్ మనకు స్థాపత్య వేదలో ఉంటుంది. జన్మ నక్షత్రాలకు నామ నక్షత్రాలు, జన్మ నక్షత్రాలు దొరకకపోతే నామ నక్షత్రాలకు మ్యాచ్ చేస్తాం. అది మా జ్యోతిష్యంలో కూడా ఉంది కదా. రైట్, ఓకే, ఉంది, అది కూడా నేను ఒప్పుకుంటాను. సరే, బిల్డింగ్కి ఏ రేషియో తీసుకోవాలి, పొడవు ఎంత తీసుకోవాలి, వెడల్పు ఎంత తీసుకోవాలి, ఏ ఫేసింగ్కి ఎటు వెడల్పు తీసుకోవాలి, ఎటు పొడవు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏ పర్సెంటేజ్లో తీసుకోవాలి అనేది నేను ప్రశ్న వేస్తే, జ్యోతిష్యంలో ఇది లేదు. ఉందా? చూపించండి. రైట్, ఇది ఒకటో ప్రశ్న. రెండవది, ఒక బిల్డింగ్ నిర్మించాలంటే ఎన్నో నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు జ్యోతిష్యంలో ఉన్నాయా? ఉంటే నేను చూస్తాను. రెండో ప్రశ్న. మూడవది, ప్రతి టెంపుల్
స్థాపత్య వేద నియమాలను బేస్ చేసుకొని ఆగమ శాస్త్రాలలోని రహస్యాలన్నీ తీసుకొని దాని ప్రకారం నిర్మితం అవుతుంది ప్రతి టెంపుల్. అది కూడా వాస్తే. మరి ఈ వాస్తు అంతా మీ జ్యోతిష్యంలో ఉందా? ఇది కూడా మంచి ప్రశ్నే. ఉండదు. ఎందుకంటే కేవలం ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న ఏంటంటే వాస్తు అనేది అసలు మనం ఇల్లు ఎలా నిర్మించాలి, ఏ కొలతల్లో నిర్మించాలి, ఏ ఫేసింగ్ ఉండాలి, అసలు దిక్కులకు సరిగ్గా కట్టడం ఒరిజినల్ వాస్తులోని ఫస్ట్ సూత్రం. ఆ సూత్రమే ఎవరు పాటించట్లేదు. లేఅవుట్లే ముందు చెడగొడుతున్నారు. అందుకే ఇప్పుడు ఆరోగ్యపరంగా మొత్తం డ్యామేజెస్ అవుతాయి. అసలు ఒక బిల్డింగ్ యూనివర్సల్ ఎనర్జీ ఆ బిల్డింగ్లోకి ఎంటర్ కావాలంటే మొట్టమొదటి నియమమే మనకు ఖచ్చితంగా 90 డిగ్రీల ఇల్లు ఉండాలి. 1 డిగ్రీ అటు ఇటు అది సెకండరీ, కానీ ఖచ్చితమైన నియమమే అది. ఆ నియమమే లేనప్పుడు 90 డిగ్రీల 90 డిగ్రీలు ఖచ్చితంగా ఉండాలి. 90 డిగ్రీలు అంటే మళ్ళీ ఇంజనీరింగ్ 90 డిగ్రీలు కాదు, కాంపాస్కి 90 డిగ్రీలు, కాంపాస్కి 90, మళ్ళీ మ్యాగ్నెటిక్కి కాదు, ట్రూ నార్త్, ట్రూ ఈస్ట్, ట్రూ సౌత్, ట్రూ వెస్ట్కే ఉండాలి. 4 దిక్కులకు ఖచ్చితంగా. ఒకటి వస్తే మిగతా వచ్చేసినట్టే. అందుకని ట్రూ నార్త్ చాలు, సరిపోతుంది. అయితే ఈ 90 డిగ్రీలకు కట్టినప్పుడు భూగోళం ఎట్లయితే మనకు గోళాకారంగా రౌండ్గా తిరుగుతూ ఉంటుందో, ఇప్పుడు మనం చేతులు జస్ట్ ఇట్లా ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు చేస్తే ఇందులో ఒక రాపిడి శక్తి ఏర్పడుతుంది. మీరు గమనించండి. ఇలాంటి రాపిడి శక్తి ఈ భూగోళం మొత్తం తిరుగుతున్నప్పుడు కంటిన్యూ రొటేషన్లో ఎలాంటి ఫ్రీక్వెన్సీస్, ఎలాంటి ఎనర్జీ ట్రావెల్ అవుతుంది, అలాంటి ఎనర్జీ కరెక్ట్గా ఈ భూగోళానికి సంబంధించి 90 డిగ్రీస్లో కట్టిన ప్రతి ఇంటిలోకి ప్రవేశించినప్పుడు ఆ ఇల్లు అనేది ఈ భూగోళానికి అలైన్మెంట్ అయ్యి ఈ ప్రకృతికి అనుసంధానించబడి ఆ ఇల్లు చాలా పవర్ఫుల్గా, చాలా వైబ్రేటెడ్గా ఉంటుంది. ఇది అసలైన శాస్త్రం. ఇప్పుడు ఏ బిల్డింగ్ మీరు చూసినా డిగ్రీలకు లేదు, ఇది కన్ఫామ్. వాస్తు అంటే మనం తయారు చేసుకొని, మనము అంటే నేనేం తయారు చేయలేదు, మహర్షులు ఎన్నో చెప్పారు, ఆయుర్వేదంలో చెప్పారు, మనిషి ఎలా ఉండాలో చెప్పారు, అసలు రిలేషన్స్ ఎలా ఉండాలో చెప్పారు, అసలు ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఎలా ఉండాలో చెప్పారు. ఎందుకు చెప్పారు? మనం బాగుండాలి, భవిష్యత్తులో ఈ ప్రజలందరూ బాగుండాలని కొన్ని సూత్రాలు పెట్టారు. పాటిస్తే మీరు బాగుంటారు, పాటించకపోతే మీ ఇష్టం. మీ కర్మ ఏం రాసిందో మీకు తెలుసు, నాకేం తెలుసు. కొన్ని నియమాలు అడిగారు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఈ సమస్య ఉంది, నేను ఏం చేస్తే బాగుంటుంది? బాబు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచి వాటర్ తాగు, ప్రతిరోజు ఒక 2 గ్లాసులు వాటర్ తాగు, 3 గ్లాసులు లైట్ గోరువెచ్చనివి తాగు, ఒక 1 అవర్ వాకింగ్ చేయి, నీకు ఉండే సమస్య ఒక 15 రోజుల్లో సాల్వ్ అవుతుంది అంటారు. చెప్పినట్టుగా చేస్తే రిజల్ట్ కనబడుతుంది. అట్లా ఒక బిల్డింగ్ ఎలా నిర్మించాలి అనేవి ఎన్నో నియమాలతో కూడుకుని ఉంటుంది. కాబట్టి వాస్తు లేదు అనడానికి లేదు. వాస్తు అనేది 100% ఉంటుంది. మనము కొన్ని నియమాల ప్రకారం ఆ బిల్డింగ్ కట్టినప్పుడు 100% మనకు మంచి జరగడం కోసం మనకు ఆ రూల్స్ అన్నీ ఇచ్చారు. పాటించకపోవడం వాళ్ళ ఇష్టం, అది మనకు సంబంధం లేదు. చాలా మంచిగా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ.